హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా ఇప్పటి వరకు ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేశామని చెప్పింది కదా. తాజా 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు ఉన్న వారికి ప్రభుత్వం నుంచి మంత్రి తుమ్మల ఆశీర్వాద్ కదా కీలక ప్రకటన చేశారనమాట. గుడ్ న్యూస్ అయితే అందించారండి. ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయల చొప్పున 2 విడతలు అయితే రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు చేసినటువంటి పొరపాట్లను సరిదిద్ది కొత్త మార్పులతో రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చామని, సంవత్సరంలో రైతు రుణమాఫీ అనేది 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల లోపున్న రైతుల ఖాతాలో జమ చేశామని, తెలంగాణలో 2025 ఆర్థిక సంవత్సరం సంబంధించి జనవరి 26 తారీఖుని పథకాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు విడతల వారీగా ప్రభుత్వం చేయడం అయితే జరిగింది కదా. తాజాగా ఇందుకు సంబంధించి రైతు భరోసా రాని వారికి రైతుకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకుంది కదా. ఈ పథకం కింద ఇంటి నిర్మాణానికి విడతల వారీగా ప్రభుత్వమే నిధులు అనేది జమ చేస్తూ వస్తుంది. తాజాగా వీరికి మాత్రం 10,000 ఇందిరమ్మ ఇండ్లు అనేది కేటాయించబోతున్నారు. తొలి దశలో వచ్చేసి 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అయితే ప్రభుత్వం అందిస్తామని చెప్పింది. సో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అనేది కేటాయిస్తామని చెప్పి రాష్ట్రంలో మండలానికి ఒక గ్రామం చొప్పున 70,482 మంది లబ్ధాలకి ఇండ్ల మంజూరు పత్రాలు కూడా అందజేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఏదైతే మిగిలిన గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధాల ఎంపిక అయితే ప్రక్రియ కొనసాగుతుందన్నమాట. మిగిలిన గ్రామాల్లో లబ్ధాల ప్రక్రియ కొనసాగింది. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ITDA ప్రాంతాలలోని చెంచులు గిరిజన కుటుంబాలకు 10,000 ఇందిరమ్మ ఇళ్ళు చేస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలియడం జరిగిందనమాట. సో మొత్తం మీద ఇక గిరిజనులకు సంబంధించి రాష్ట్రంలో ఉట్నూరు, భద్రాచలం, మున్నూరు, ఏటునగరంలో 4 ITDAలో సాచురేషన్ పద్ధతిలో 10,000కు చెంచు కుటుంబాలకు గుర్తించారని, వారందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తున్నామని తెలియజేయడం అయితే జరిగిందనమాట. సో వారికి గుడ్ న్యూస్ అనమాట, ఊహించని విధంగా. ఎందుకంటే ఒకేసారి ఇండ్లు రావడం ఇదే మూడుసారి అని చెప్పేసి. సో ఇక రైతులకు సంబంధించి అదేవిధంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి సో మంజూరైనా సరే కమిషన్ ఇవ్వాల్సిందని కొంత అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకత అనే విధానాన్ని అయితే ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుందన్నమాట. కొన్ని చోట్ల అయితే ఇలాంటి విధానం కొనసాగుతుందని, తాము ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు 2వ విడత సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వమే, జిల్లాల్లో కొన్ని గ్రామాల్లో అయితే గ్రామ పంచాయతీలో లిస్ట్ కూడా విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాజీవ్ యువ వికాస్ పథకానికి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గుడ్ న్యూస్ చెప్పారు. ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. రైతు భరోసా రాని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలోనే అనగా వారి ఖాతాలో డబ్బులు జమ అవుతుందని తెలిపింది. అయితే కొంతమంది రైతులకు రైతు భరోసా స్కీము డబ్బులు రాకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, అనర్హుల రైతులకు డబ్బులు జమ కాలేదని. రెండోది, 4 ఎకరాలకు మించిన పొలం ఉన్న రైతులకు కూడా ఈ డబ్బు అనేది జమ కాలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఈ ప్రక్రియ మొదలుపెట్టింది. స్వయంగా రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసేందుకు సిద్ధమైంది. అందువల్ల ఇంకా డబ్బు రాని అనర్హులు రైతులు ఇప్పుడు అలర్ట్గా ఉండవచ్చు అన్నమాట. ఆ డబ్బు అనేది వచ్చేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో గత బీఆర్ఎస్ సర్కారు రైతు బంధు స్కీమ్ను బాగా అమలు చేసింది. అర్హులైన రైతులకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున అందించింది. 100 ఎకరాలు ఉన్న వారు కూడా అర్హులుగా చెప్పుకుంటూ ఈ స్కీమ్ లబ్ధారులు పొందారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు సంబంధించి చాలా నష్టం జరిగింది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే రైతు బంధు కింద ఒక విడత డబ్బును ఇచ్చి ఆ తర్వాత ఈ స్కీమ్ అనేది రద్దు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధు స్థానంలో రైతు భరోసా స్కీమ్ను ప్రారంభించి ఏడాది జనవరి 26 తారీఖున ప్రారంభించారు. కానీ లబ్ధిదారు అందరి అకౌంట్లో ఒకేసారి డబ్బులు అనేది జమ చేయలేదు. ముందుగా ఎకరం ఉన్న రైతులకు డబ్బులు ఇచ్చారు. తర్వాత 2 ఎకరాలు, తర్వాత 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉన్న వారికి ఇచ్చారు. తర్వాత 4 ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉన్న వారికి డబ్బు అయితే జమ కాలేదు. దీంతో రైతులు తక్కువగా ఇస్తున్నారని ఎదురు చూస్తున్నారు. తమకు ఎప్పుడు డబ్బులు అందుతాయని చెప్పేసి చూస్తున్నారు. ఇప్పుడు వారికి శుభవార్తాన్ని వినిపించవచ్చు. ఈ స్కీమ్ సంబంధించి ఎకరానికి
15,000 రూపాయల చొప్పున అందజేస్తామని చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రభుత్వం తీరా అధికారంలో వచ్చిన తర్వాత 12,000 రూపాయల చొప్పున మాత్రమే అందిస్తుంది. ఆ డబ్బును 2 విడతలుగా ఇస్తుంది. అయితే ఇప్పటికే 4 ఎకరాలు దాటిన పొలం ఉన్న వారికి ఇవ్వకపోవడంతో ఆ డబ్బు రాదని వారు డిసైడ్ అయ్యారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని అనుకున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు డబ్బు ఇచ్చేందుకు ఫైల్ను ముందుకు కదిపిందనమాట. తాజా అంచనాల ప్రకారం త్వరలోనే 4 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు పొలం ఉన్న రైతులకు రైతు భరోసా డబ్బు ఇస్తారని తెలిపింది. అందువల్ల రైతులు ఆ డబ్బుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు కలిసి ఆ అప్డేట్ అయితే తెలుసుకుంటూ ఉండాలి. నెలాఖరులోపు అనగా మే చివరి వారంలో డబ్బులు అనేది ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మరోసారి మీటింగ్ కూడా నిర్వహించబోతున్నారు అంటూ సీఎం రేవంత్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇక డబ్బులు జమ కాకపోతే బ్యాంకుకు వెళ్ళి వివరాలు కోరవచ్చు. అప్పటికి డబ్బులు రాకపోతే జిల్లా కలెక్టర్ను కలిసి సమస్యను చెప్పుకోవచ్చు అనమాట. తద్వారా కలెక్టర్ డబ్బును వచ్చే విధంగా అధికారులకు అయితే పని చేయిస్తారనమాట. సో మొత్తం మీద ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరాల వారీగా 4 ఎకరాల వరకు ప్రభుత్వం 5,050 కోట్ల మేర నిధులు అనేది జమ చేసినట్లు అప్డేట్ అయితే అవుతుంది అనమాట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కొంతమందికి రావడం కొంతమంది రాకపోవడం వల్ల కొన్ని పొరపాట్లు అయితే ప్రభుత్వం గుర్తించింది. అది ఎలా అంటే సర్వే నెంబర్ బ్లాక్ చేసినప్పుడు ఆ సర్వే నెంబర్ పరిధిలో అందరికీ అయితే నిధులు అనేది రావడం జరిగింది. కొంతమందికి అయితే వచ్చాయన్నమాట. సర్వే నెంబర్ 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు సాగులో ఉన్నా కూడా మిగతా సర్వే నెంబర్ ఆధారంగా అన్ని బ్లాక్ లిస్ట్ లో వెళ్లడం వల్ల నిధులు జమ కాలేదని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 ఎకరం 2 ఎకరాలు 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు కూడా కొంతమందికి డబ్బులు రాలేదని ఇటు వ్యవసాయ అధికారుల చుట్టూ అయితే తిరుగుతున్నారు. బ్యాంకుల నుంచి ఏ మెసేజ్ వచ్చినా కూడా అసలు జమ అయ్యాయని చెప్పేసి చూస్తూ ఉన్నారనమాట. ప్రభుత్వం ఆర్థిక నిధుల కొరత వల్ల ప్రభుత్వం వరకు 5,000 కోట్ల రూపాయలు అనేది జమ చేస్తే చిల్లర ఇంకా 4,600 కోట్ల రూపాయలు ప్రభుత్వమే దాదాపు 13 లక్షల మంది రైతులకైతే పెండింగ్ లో పెట్టిందనమాట. ఎప్పుడు నిధులు జమ అవుతాయి ఏంటనేది ఆశగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రతి 2 నుంచి 3 రోజులకు ఒకసారి RBI గైడ్లైన్స్ ప్రకారం 100 నుంచి 200 కోట్ల మేర రైతు భరోసా సొమ్ము అనేది రైతుల ఖాతాల్లో బట్టి నేరుగా జమ అవుతాయన్నమాట. పెండింగ్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చి ఆగిపోయిన వారికి కూడా డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ అవుతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఈ రోజు కూడా డబ్బులు అనేది జమ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కార్ల కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలు ఎన్నేళ్లుగా ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు శుభార్త చెప్పారు. అనేక జిల్లాలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. మే నెల నుంచి రేషన్ కార్డులు తీసుకునేందుకు అర్హులు అంటూ ప్రభుత్వం లబ్ధిదారులు అందరికీ మెసేజ్లు కూడా పంపిందనమాట. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేసిందని, ఈ కార్డుల ద్వారా లబ్ధిదారులు చౌక ధర అనగా రేషన్ షాప్ల నుంచి మేకోట బియ్యం పొందవచ్చని అధికారులు అయితే తెలిపారు. అంతేకాకుండా కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డు నెంబర్తో సహా మెసేజ్లు వచ్చాయని వారు స్టేటస్ను కూడా చూసుకోవచ్చు అని చెప్పేసి అధికారులు తెలిపారు. అలాగే దరఖాస్తు చేసుకున్న వారు మీ సేవలో ఇచ్చిన రెఫరెన్స్ నెంబర్ ఆధారంగా స్టేటస్ను కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో మొత్తం మీద అయితే కార్డులు అయితే రావడం అయితే జరిగిందనమాట. గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. కొత్త రేషన్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు, స్థితిని తెలుసుకోవచ్చు అనమాట మనం. ఎందుకంటే ఈ నెల బియ్యం కూడా 6 కిలోల బియ్యం అయితే అందిస్తూ ఉన్నారనమాట. ఇది ప్రస్తుతం రేషన్ కార్డులకు సంబంధించినటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి. కొంతమంది రైతు భరోసా నిధులు జమ కాకపోవడం వల్ల నుంచి ఎప్పటి వరకు 5 ఎకరాలు 10 ఎకరాల వరకు ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ విధానం విధించే అవకాశాలు ఉందని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ 20 ఎకరాలు సాగు చేసినా కూడా 10 ఎకరాల వరకే సీలింగ్ విధానం ఉండే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయండి.